హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పస్మాబ్లో రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకి సాధన టౌన్షిప్ రోడ్ నెంబర్ 9 పస్మాబ్లలో ఉంది. మనకి విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ 120 స్క్వేర్ యార్డ్స్ 24x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. మంచి కాలనీలో సాధన టౌన్షిప్లో ఉందండి ప్రాపర్టీ. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ గేట్ కంప్లీట్ మనకు గ్రానైట్ తీసుకున్నారు. సో లోపలికి వచ్చేసి ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. అదేవిధంగా రైట్ సైడ్లో మనకి ఈశాన్యంలో బోర్ తీసుకున్నారు. అలాగే మనకి సంప్ తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. సో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి 2 ఫీట్ గల్లీ వదిలారు. సో ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ చూస్తున్నారు కదా, మంచి గ్లాసెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్సింగ్ చూడండి, పార్కింగ్లో అయితే మంచిగా నీట్గా తీసుకున్నారంట. అదేవిధంగా వాల్కి మనకి కంప్లీట్గా టైల్స్ గోల్డెన్ స్ట్రిప్స్ ప్రొవైడ్ చేశారు. మనకి పార్కింగ్లోనే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ తీసుకున్నాడు పైకి వెళ్ళడానికి. అలాగే స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో లోపలికి వెళ్దామండి. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. మనకి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉందండి. అసలు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట, చాలా బాగుంది. సో మనం హాల్లో కంప్లీట్గా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. స్ట్రైట్గా వచ్చేసి మనకి టీవీ అండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం మనకి రాయల్ పెయింట్, అదేవిధంగా కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్, అదేవిధంగా కింద గిట్ట షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి మంచి విండో తీసుకున్నారండి, వుడెన్ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ డోర్ తీసుకున్నారు బయటకు వెళ్ళడానికి. సో మన హాల్లో స్ట్రైట్గా వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గిట్ట మనకి ఇంకో విండో ఇచ్చారు, వుడెన్ విండో, అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు అనమాట. సో మనం పక్కకే ఇది ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్లో ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా వాల్కి టైల్స్ కానీ చూడండి చాలా బాగుంది. ఇక్కడ గిట్ట మనకి ఇంకో విండో ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి ట్యాప్ ప్రొవిజన్స్, సింక్ గిట్ట తీసుకున్నారు. పక్కకి మనకి పూజ స్పేస్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. వాల్కి మొత్తం టైల్స్ కానీ మనకి విండో కానీ చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి 2 BHK కాబట్టి మనకి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. మనకి 6 ఫీట్ వరకు టైల్స్ చాలా నీట్గా తీసుకున్నారండి, చూస్తున్నారు. విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారు. షేడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఏంటో కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు, వుడెన్ విండోస్, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. మనకి చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పై వరకు టైల్ తీసుకున్నారండి. విండో అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. గ్రీజర్ ప్రొవిజన్, ట్యాప్ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చారు. వాటర్ ప్రూఫింగ్ డోర్ గిట్ట తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. రేట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకు వుడెన్ విండో తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు. అలాగే మనకి లో రూఫ్ ఇచ్చారండి, చాలా బాగుందన్నమాట ప్రాపర్టీ. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో మనం పైకి వెళ్ళి చూద్దామండి ఓనర్స్ కోసం ఎలా డిజైడ్ చేశారు. సో మనం పైకి వెళ్ళేటప్పుడు ఇట స్టెప్స్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ స్టెప్స్ గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో గిట్ట తీసుకున్నారండి, చాలా బాగుంది. వెంటిలేషన్కి అయితే అస్సలే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పైకి వచ్చేసి ఇది మనకి రైలింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే హెడ్ రూఫ్ ఇట మనకి రేకులు తీసుకున్నారు. సో మనకి టెర్రస్ వచ్చినామండి. పైకి వచ్చి టెర్రస్ వచ్చేస్తే మనకి ఇక్కడ క్లాత్స్ వేసుకోవడానికి ఇక్కడ రాడ్స్ ఇట ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి. సాధన టౌన్షిప్లో ఉందండి. మనకి విజయవాడ హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ప్రాపర్టీ. పస్మాంలలో ఉంది. మంచి కన్స్ట్రక్షన్స్ అండి. 120 స్క్వేర్ యార్డ్స్లో 24x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రాపర్టీ ముందు 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట. సో మరి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 76 lakhs కోట్ చేస్తున్నారండి. మంచి ప్రైస్ అండి. సో ఎవరు మిస్ చేసుకోకండి.
డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.